వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. కష్ట నష్టాలను నమ్ముకొని అంచెలంచెలుగా ఎదిగిన బీసీ ముద్దుబిడ్డ నాగులగారి మల్లేశం గౌడ్ 4 పదులు దాటిన వయసులో ఎన్నో పదవులు మల్లేశం గౌడ్ ఖాతాలో చేరాయి. ఈరోజు కొల్చార మండలంలోనే ఎదురులేని యువశక్తిగా ఎదిగిన నేత, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి నేడు మండల రాజకీయాల్లో బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిన నేత, మెదక్ జిల్లా కొల్చార మండలం కిస్టాపూర్ గ్రామంలో రాజగౌడ్ యాదమ్మ దంపతులకు 4 సంతానం, 4 కుమారులే. అందరిలో పెద్దవాడు మల్లేశం గౌడ్ జూన్ 1, 1983 సంవత్సరంలో జన్మించారు. అతి చిన్న వయసులోనే అప్పటి రామాయంపేట మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల వైపు ఆకర్షితుడై ప్రజాసేవ చేయడమే జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. చదువు పూర్తి కాగానే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్గా గ్రామంలో పేద ప్రజలకు కొన్ని సంవత్సరాల పాటు వైద్య సేవలు అందించారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ముఖ్యంగా సతీమణి ప్రావళిక కుటుంబ సభ్యుల సహాయ సహకారం, అలాగే కాంగ్రెస్ నేతలు కార్యకర్తల సహకారం అని అన్నారు. అందరికీ నమస్కారం. నేను గత 23 సంవత్సరాల నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం జరిగిందన్న సంగతి అందరికీ తెలిసిందే. మా పెద్దనాన్న మరియు రామాయంపేట మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి విఠల్ రెడ్డి గారి స్ఫూర్తితో పాలిటిక్స్కి రావడం జరిగింది. నేను 2006లో ఫస్ట్ టైం అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీ అప్పుడు నాకు ఎంపీటీసీ అవకాశం ఇస్తే భారీ మెజార్టీతో నా రాంపూర్ కిస్టాపూర్ ప్రజలు ఫస్ట్ టైం నన్ను గెలిపించి అతి చిన్న వయసులోనే మండల్ పరిషత్కి పంపడం జరిగింది. అక్కడి నుంచి వెనుకకు తిరిగి చూడకుండా రెండోసారి కాంగ్రెస్ పార్టీలో సుంతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పనిచేయడం జరిగింది. రెండోసారి కూడా నాకు ఎంపీటీసీ టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా నేను ఎంపీటీసీగా గెలవడం జరిగింది. గతంలో 10 ఏళ్ల నుంచి అధికారం లేకున్నా పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతూ అంచెలంచెలుగా యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి నర్సాపూర్ అసెంబ్లీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది. గత ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీ చేసి అతి స్వల్ప ఓట్లతో ఓడిపోవడం కూడా జరిగింది. ప్రస్తుతం నేను సింగిల్ విండో చైర్మన్గా పనిచేస్తున్నా. రెండోసారి మండల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేసుకొని మండలంలో ఉన్న అన్ని వర్గాల నాయకులను కార్యకర్తలను కలుపుకొని మేము ఈరోజు అధికారం చేపట్టడం ఎంతో సంతోషంగా ఉంది. ఇంతకుముందు 10 ఏళ్ల క్రితం మేము అధికారం లేకున్నా పార్టీ కోసం పనిచేసినాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం కాబట్టి మా నర్సాపూర్ ఇన్ఛార్జ్ శ్రీ ఆవుల రాజిరెడ్డి గారి నాయకత్వాన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజనేయులు గౌడ్ గారి ఆదేశాల మేరకు నర్సాపూర్ తాలూకాలోనే కొల్చారం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ అన్ని విధాల కొల్చారంని ముందు వరుసలు ఉంచడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మరియు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అన్ని పదవులలో కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి మరీ కొల్చారం కంచుకోటగానే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీ కార్యకర్తలు కూడా అందరూ, ముఖ్య నాయకులు, సీనియర్లు, జూనియర్లు అందరూ కూడా మంచి ప్రోత్సాహంతో నాకు కూడా సహకరిస్తున్నారు. నేను కూడా వారికి సహకరిస్తున్నాను. అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికలలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.